ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 105వ కీర్తన 3వ వాక్యం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. సంతోషంగా ఉండడం కోసమే వాక్యం వింటున్నాం, సంతోషంగా ఉండడం కోసమే ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం. సంతోషంగా ఉండడం కోసమే కుటుంబం, పిల్లలు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. సంతోషం, నిజమైన సంతోషం బయట శరీరంలో ప్రత్యక్షపరచబడాలి అంటే ముందు ఆంతర్యంలో ఆ సంతోషం ఉండాలి. హృదయము దేనితో నిండినో నోరది మాట్లాడుద్ది. కనుక హృదయంలో సంతోషం నిండుంటే మన నోటి మాట కూడా సంతోషంగా ఉంటుంది, సంతోషంగా ప్రవర్తిస్తాం. శరీరం అంతా కూడా అంతరంగంలో నుంచి సంతోషకరమైన సంకేతాలు వెలువడి చేత అవయవాలన్నీ కూడా చక్కగా స్పందిస్తాయి. ఇవన్నీ మీకు తెలిసినవి, ఎందుకంటే దినాల్లో చాలా జ్ఞానంగా ప్రజలు ఉంటున్నారు. అయితే సంతోషం లేకపోవటానికి కారణం, మనం సంతోషం అనేది, నిజమైన సంతోషం అనేది మనలో, మన కుటుంబంలో, మనం చేసే క్రియల్లో, మనం చేసే పనిలో వెతుకుతూ ఉంటాం. సహజంగా ఎవరైనా అంతే, చేసే పని శ్రద్ధగా చేయాలి. ఈ సంతోషం యెహోవాను వెతుకుటలో హృదయంలో సంతోషం ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి ప్రక్రియలో దేవుడు ఉండాలి. మనం ఏం చేసినా దేవుని బట్టి చేస్తూ ఉండాలి, దేవుని కొరకు చేస్తూ ఉండాలి, దేవునితో ప్రారంభించాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద మనం హత్తుకొని ఆనుకొని ఏ కార్యమైనా చేస్తామో సంతోషం అనేది ఉద్భవించుద్ది హృదయంలో. యెహోవాను వెదకకుండా మనం అనేక రీతులుగా వెతుకుడి చేత సమయం వ్యర్థమైపోతుంది, జరగవలసిన కార్యాలు నిరర్ధకం అయిపోతాయి. కారణం చేత మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏమి చేసినా హృదయంలో దేవుని బట్టి చేస్తూ ఉండాలి, యెహోవాను వెదకాలి ప్రతిదానిలో. అప్పుడు మన హృదయం సంతోషంగా ఉంటుంది, క్రియలు కూడా సంతోషంగా ఉంటాయి. ఈ దినం అలాంటి అభిషేకం వినుచున్న మనందరి మీదకి పరిశుద్ధాత్ముడు ప్రభువారి మహిమ కొరకు పంపునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.